4 సైడ్లు 4 ర్యాంపులు చేయించాం. ఫస్ట్ ఆల్రెడీ ఒకటి ఉండే, మనం అప్పుడు ముందు ఎక్కాం కదా ఆ ర్యాంప్. ర్యాంప్ ఇంక ఎక్కడ వెళ్ళి కానీ అక్కడ మనకి ఇబ్బంది కాకుండా 16 90 డెలివరీ 90 ఇది అవన్నీ కలిపి 30 ఫిబ్రవరి ఎండింగ్కి ఈ లోపు వాటర్ పెట్టుకోవచ్చా? పెంచుతామని అన్నారుగా మీరు. కాదు రివిట్మెంట్ చేయాలి కదా సార్, నీళ్ళ మరి ఈయన అదే చెప్పాడు నాకు. అదే మనం లేర్ వేస్తే మళ్ళీ అలా చేసుకుంటూ మనం చేసిన 5 మీటర్స్ చేసాక 5 మీటర్స్ చేయాలి. మరి మొన్న మాకేంటంటే 1 మీటర్ పెట్టుకో, 1 మీటర్ పొరయంగానే 1 మీటర్ మనం పెంచుకుంటూ రావచ్చు అని చెప్పారు. అడవిలాగా ఉండే సార్. ఈ మట్టి ఎక్కడ పోతున్నాం మనం నాని గారు? ఫీడ్ చేస్తే సరిపోద్ది. ఫిబ్రవరి 5 రకాలు వేయాలి. అవును, శాండ్, గ్రావెల్ అన్ని బ్యాంక్ మీద లోడ్ పడినప్పుడు శాండ్ ఫిల్టర్ నుంచి చూసాం. అది పనిచేస్తుంది. అది 3వది. 3 పరిస్థితులు అయితే ఒకేసారి 3 ఆడవు. 2 ఆడతాయి. స్టాండ్ ఇది ఆపి అది ఆపి అది అలాగా రోజు మొన్న ఎంతకాలం ఇది సెక్షన్ అప్రూవ్డ్ మనకు అక్కడ సిఈసిడిఓ నుంచి వచ్చింది. వాళ్ళ స్పెసిఫికేషన్స్ ప్రకారం మనం చేసుకోవాలి. రేపొద్దున వాళ్ళ ఇన్స్పెక్షన్స్ కూడా ఉంటాయి సార్, చూడటానికి. వాళ్ళ ఇన్స్పెక్షన్స్ లేకుండా ఏదైనా రిమార్క్స్ వస్తే మనం బిల్ చేయడం కూడా కష్టం అవుద్ది. దీని ప్రకారమే చేస్తున్నాం సార్. ఇప్పుడు మనకు ఇక్కడ కట్ అవుతుంది, ఇక్కడ వచ్చింది కదా సార్, ఇది 9 మీటర్స్. ఇక్కడ వరకు మనము ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ పిచ్చింగ్ అంతా ఉంది కదా, ఇట్లా 1 మీటర్ 8.37 వరకు ఇట్లా వెళ్తాం. ఇక్కడ నుంచి వాటర్ ఉంటది, మళ్ళీ మనకు ఇక్కడ వరకు వాటర్ ఉంటది. అవును సార్. అంటే ఇంకొక ఇంచుమించుగా 1 మీటర్ తగ్గిస్తాం. ఇక్కడ నుంచి మొత్తం న్యూ ఫార్మేషన్ వస్తుంది సార్. అది సార్ ఈ సెక్షన్ కూడా ఇటు 30 మీటర్లు అటు 30 మీటర్లు వస్తాయి. కొత్త ఫార్మేషన్ వచ్చేది 60 మీటర్లు. 60 మీటర్లు. ఇప్పుడు 9 మీటర్ స్టెప్ ఉంది కదా సార్, ఇక్కడ లెవెల్ +9 సార్. ఇప్పుడు 9 అక్కడ ఇక్కడ వరకు ప్రెజెంట్ వాటర్ ఉంది సార్. కొంచెం తగ్గిస్తారు. ఒక హాఫ్ మీటర్ వరకు కిందకి మనం కట్ చేస్తాం కదా సార్, ఆ బండి పరుపు కూడా వెళ్ళిపోద్ది. అదే 8 మీటర్స్ తగ్గుతారు. 8 మీటర్స్ తగ్గుతుంటే వాటర్ తోడుతుంటాం. ఆ లెవెల్ అలాగే మెయింటైన్ చేస్తాం. 8 అలా మెయింటైన్ చేస్తుంటాం చేసి టౌన్ కి సప్లై ఇస్తాం. మినిమం ఒక 4-5 మీటర్లు పైకి వచ్చిన తర్వాత మనం మళ్ళీ నింపాలి సార్, ట్రీట్మెంట్ అవ్వాలి సార్. అందుకని అంటే ముందు 4 ఇది 3 మీటర్లు పార్ట్ చేశారు. అదే అందుకని 5 మీటర్లు కట్టాక ఇవ్వండి. మీ తర్వాత పని నుంచి 15 రోజులు పెయిన్ ఉంటది కదా మీకు పని. ముందు 5 మీటర్లు రివిట్మెంట్ చేసేస్తే నమస్కారం. దెందులూరు సమీపంలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో జరుగుతున్నటువంటి పనులను పరిశీలించేందుకు ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు, గౌరవ అధికారులు, అలాగే గౌరవ కార్పొరేటర్లు, మేమందరం కూడా కోఆప్షన్ సభ్యులు అందరం కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో మరి ఈ యొక్క ట్యాంక్కి సంబంధించిన లీకేజీ జరగడం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అది ఆ రోజున యుద్ధ ప్రాతిపదికన 3 రోజుల్లోనే ఆ లీకేజ్ అరెస్ట్ చేసి ఏలూరు నగర ప్రజలకి వాటర్ ఇబ్బంది లేకుండా గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ఇవ్వడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యుల వారు ప్రతి విషయం కూడా ఏదైతే భవిష్యత్తులో కూడా ఏ ఇబ్బంది రాకుండా మరి అన్నీ పటిష్టంగా ప్రణాళికలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే
మరి భవిష్యత్తులో ఇటువంటి వాటర్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు మరి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే మన కౌన్సిల్ ఆమోదం తీసుకొని మరి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 4 కోట్ల రూపాయలు జనరల్ ఫండ్ని మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా శాశ్వత పరిష్కారానికి ఈ ట్యాంక్ లీకేజ్ ఏదైతే ఉందో మరి అక్కడ లీకేజ్ ఏర్పడిన దగ్గర మొత్తం 60 మీటర్లు వెడల్పు, అలాగే 9 మీటర్లు లోతు వరకు కూడా మరి త్రవ్వి మరి లేయర్ల వారీగా మట్టిని ఫిల్ చేసి మరి మొత్తం పూర్తి 4 ర్యాంపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా మొక్కలు కూడా మరి వేర్లతో సహా అవన్నీ కూడా తొలగించి మరి శాశ్వత పరిష్కారానికి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి కోట్లాది రూపాయలు మరి ఖర్చు చేసి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మంచినీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏలూరుకి సంబంధించి ఏదైతే దెందులూరు దగ్గరలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉన్నదో గత ఏప్రిల్ నెలాఖరికి మరి అన్నీ కూడా ప్రజలందరికీ కూడా తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ఆ రోజున యుద్ధ ప్రాతిపదికన నింపే ప్రయత్నంలో దానికి ఏదైతే కింద 9 మీటర్ల కింద గండి పట్టడం జరిగింది. ఆ గండిని మరి పోడ్చడానికి ఆ రోజున మరి ఏదైతే వాటర్ నిండా ఉన్నప్పుడు ఆ గండి పోడ్చడం కుదరదు. అలాగే ఈ సంవత్సరం ఏదైతే వర్షాలు ఎక్కువ రావటం వల్ల ఇవాల్టి వరకు కూడా, ఎందుకంటే నవంబర్లో కూడా మనకు వర్షాలు పడి దానివలన ఈ పనులు చేయడానికి ఆటంకం వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి కాంట్రాక్టర్ని ఏదైతే ఇదివరకు లోగడ అనుభవం ఉన్న కాంట్రాక్టర్ని మళ్ళీ ఉయ్యూరు నుంచి ఈ గట్టి ఎవరైతే చేశారో వాళ్ళని పిలిపించడం జరిగింది. గౌరవ మేయర్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇదివరకు చేసినోడైతే బాగుండొచ్చు అన్న ఉద్దేశంతో ఏదైతే ఇరిగేషన్ వాళ్ళు అవ్వచ్చు, అలాగే ఏదైతే మన వాటర్ ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా పిలిచి పాత కాంట్రాక్టర్నే పిలవడం జరిగింది. దానికి సంబంధించి 9 అడుగులు ఏదైతే లోతు నుంచి అటు 30 మీటర్లు ఇటు 30 మీటర్లు కూడా ఆ గండిని పోడ్చడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఇదివరకు మేము వెళ్ళాలంటే ఈ ట్యాంక్ మీదకి వెళ్ళాలంటే ఒక మనిషి వెళ్ళాలంటేనే చాలా టైం పట్టేది. దీని చుట్టూతా ఉన్న జంగిల్ క్లియరెన్స్ మొత్తం తీశారు. అలాగే 3 పక్కల కూడా ర్యాంపులు వేసి 3 పక్కల నుంచి కూడా ఏదైతే దీనికి 5 లేయర్లు వేయాలో గ్రావెల్ వేయాలి, ఇసుక వేయాలి, మెట్లు వేయాలి, అలాగే మట్టి వేయాలి. 4 పక్కల నుంచి 4 వచ్చేటట్టుగా కూడా ర్యాంపులు వేయడం జరిగింది. ఎంత చేసినప్పటికీ కూడా 40 రోజులు ఈ గండి పోడ్చడానికి టైం పడుతుందని అంటున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఒక 10 రోజులు ముందే మరి దాన్ని చేసి అప్పచెప్పమని చెప్పి కాంట్రాక్ట్ని కోరటం జరిగింది. అతను డెఫినెట్గా మరి పండగ సెలవులు కూడా వచ్చినాయి కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తానని డెఫినెట్గా 40 డేస్ లోపు అయితే మీకు ఇస్తానని చెప్పడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఇంతకుముందు 150 HP మోటార్లు ఏదైతే రిపేర్కి వచ్చినాయో అవి కూడా మరి ఏదైతే ఇంజనీర్లు ఉన్నారో అన్నింటిని కూడా కొత్తవి తీసుకొచ్చి మరి రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. ఏదైతే మార్చి 1కి వాళ్ళు చెప్పిన కాడ నుంచి ఏప్రిల్ 1 లోపు మళ్ళీ మనం ఇప్పుడు ఏదైతే 8 మీటర్ల నీళ్ళే ఉంటాయో దాన్ని 16 అడుగులకు తీసుకెళ్లాలంటే ఒక నెలలు పడుతుంది. 16 మీటర్లు తీసుకెళ్లాలంటే మరి దాన్ని యుద్ధ ప్రాతిపదికన చేయాలి కాబట్టి దానికి సంబంధించి ఇదివరకు ఏదైతే మోటార్లు ఉన్నాయో దానికి సంబంధించి అన్ని గిడ్లు కూడా వేయడం జరిగింది. ముందుగానే అదేదైతే ట్రాన్స్ఫార్మర్ కూడా కావాలని ఇదివరకు ఏదైతే గౌరవ మేయర్ గారు కానీ కార్పొరేటర్లు కానీ తీర్మానం చేసుకుని అవన్నీ కూడా కొనడం జరిగారు. అవి భవిష్యత్తులో ఏలూరు ప్రజానీకానికి మంచినీటి ఎద్దట ఉండకోకుండా అవన్నీ కూడా సరిపోతాయన్న ఉద్దేశంతో ఈ రోజున అన్నీ కూడా పెర్మనెంట్ సెటప్ అయితే ఇక్కడంతా కూడా చేయడం జరిగింది. మరి ఈ గండి పోడ్చడం రమారమి మార్చి 1కి అందితే మరి ఏలూరు ప్రజానీకానికి ఏ ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా, ఎందుకంటే దీన్ని మళ్ళీ 2 సార్లు రిపీట్గా ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరుగుద్ది. ఒక నెలలు ఏదైతే మనకు మంచినీళ్ళు నిండితే ఏ ఇబ్బంది లేకుండా చూడటానికి మరి అధికారులందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఆ దిశగానే గౌరవ మేయర్ గారు అవచ్చు, కార్పొరేటర్లు అవచ్చు, దీని మీద సూపర్వైజేషన్ గత 20 రోజుల నుంచి కూడా చేస్తున్నారు. ఈ రోజున మరి మేము కూడా విజిట్ చేయడం జరిగింది. మార్చి 1కి అయితే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఏప్రిల్ 10 వరకు కూడా కాలం ఇవ్వాలని చెప్పి మేము కూడా కోరటం జరుగుద్ది. ఎందుకంటే ఒక 10 రోజులు రైతులు తీసుకున్నప్పటికీ కూడా ఒక నెలల్లో నింపే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. భవిష్యత్తులో ఏలూరు ప్రజానీకానికి మంచినీటి ఎద్దట రాకోకుండా చూసే బాధ్యతని మేమందరం కూడా తీసుకుంటామని సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. చిన్నది